భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘం భారతీయ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆయన. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాళ్ళ కుటుంబానికి మంచి ఫాలోయింగే ఉంది. తండ్రి పెదనాన్న వారసుడిగా రాజకీయాలకు వచ్చిన ఆయన యువ నాయకుడిగా కమలదళంలో అంచెలంచెలుగా ఎదిగారు. కానీ ఈ మధ్య ఆయన పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం సాగుతుంది. అందుకు తగ్గట్టుగానే ఆయన పుట్టినరోజు సందర్భంగా వెలిసిన ఫ్లెక్సీలు హాట్ టాపిక్గా మారాయి. ఇంతకీ ఆయన భవిష్యత్తు దారేటు? కమలదళంలోనే ఆయన ఉంటారా, లేదంటే ఆయన పైన మెటు? నల్లా పవన్ కుమార్ భారతీయ జనతా పార్టీ నాయకుడు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కీలక నాయకుడిగా ఎదిగారు. తండ్రి నల్లా విష్ణుమూర్తి కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురం మున్సిపాలిటీ చైర్మన్గా వ్యవహరించారు. నల్లా పవన్ పెదనాన్న నల్లా సూర్యచంద్రరావు నిత్యం ప్రజల్లో ఉంటూ మంచి పేరు సంపాదించారు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని వెళ్లారు. దీంతో ఇద్దరి వారసత్వం పుచ్చుకొని రాజకీయాల్లోకొచ్చారు నల్లా పవన్ కుమార్. పవన్ కు బీజేపీలోని ఓ జాతీయ స్థాయి నాయకుడి ఆశీస్సులు, అండదండలు పుష్కలంగా ఉన్నాయని అంటారు. దాని ప్రభావంతో పాటు క్షేత్రస్థాయిలో ఆయన ప్రజలకు చేరువగా మెలగడంతో పార్టీ ఆయన్ను జాతీయ కిసాన్ మోర్చాలో కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అత్యంత బలంగా ఉన్న ఓ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడిగా ఉన్న పవన్ కు ఈ బాధ్యతలివ్వడం వెనుక పార్టీ వ్యూహం చాలా ఉందంటున్నారు. కానీ గ్రామ, మండల స్థాయిలో పరిస్థితి వేరుగా ఉందన్న మాట వినిపిస్తోంది. కమలం కేంద్ర నాయకత్వం ఆశించినట్లుగా జిల్లాలో కాషాయ పార్టీ బలపడకపోగా గ్రూపులుగా విడిపోయిందన్నది జగమెరిగిన సత్యమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకు కాస్త యాక్టివ్గా ఉన్న నల్లా పవన్ కుమార్ కూటమి విజయం తర్వాత మాత్రం పార్టీ అధిష్టానానికి దగ్గరగా, జిల్లా నాయకత్వానికి దూరంగా ఉన్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ వాదనలకు బలం చేకూర్చేలాగా ఇటీవలే జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకలకు కమల నేతలు ఒకరిద్దరు మినహా ఎవరూ హాజరు కాకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అంతా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బిజీగా ఉన్నారని చెబుతున్నారు. పైగా ఆయన అనుచరులు వేయించిన బ్యానర్లలో బీజేపీ నేతల ఫోటోలు లేకపోగా పవన్ కుమార్ సామాజిక వర్గానికి చెందిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఫోటో ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడితోనే అయిపోలేదు. నల్లా పవన్ బర్త్డే వేడుకల్లో ఓవైపు బీజేపీ నాయకులు ఎవరూ పాల్గొనకపోయినా కూటమిలోని టీడీపీ, జనసేనకు చెందిన క్యాడర్ పెద్ద ఎత్తున హాజరవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా ముమ్మిడివరం శాసనసభ్యుడు, టీడీపీ నాయకుడు దాట్ల బుచ్చిబాబు స్వయంగా పాల్గొన్నారు. దీంతో ఆయనతోనే పేదలకు వస్త్రదానం లాంటివి చేయించారు నల్లా పవన్ కుమార్. ఈ సందర్భంగా జనసేన శ్రేణులు, వీర మహిళలు పవన్తో పోటీపడి మరీ ఫోటోలు, సెల్ఫీలు తీయించుకోవడం ప్రముఖంగా కనిపించింది. ఇవన్నీ నిశితంగా గమనిస్తే నల్లా పవన్ కుమార్ కమలానికి మెల్లగా దూరమవుతూ కూటమిలోని టీడీపీ లేదంటే జనసేనకు దగ్గరవుతున్నారా అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఒకవేళ ఆయన నిజంగా పార్టీ మారితే అందుకు స్థానిక నేతల్లో ఉన్న గ్రూపులు తప్ప మరోటి కారణం కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఇంతకీ నల్లా పవన్ కుమార్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.